నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో రోటరీ క్లబ్ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి. మనుబోలు మండల పరిధిలోని బదివలు క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. నూతనంగా నెల్లూరు జిల్లాలో కలిసిన గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఉన్న సమస్యల గురించి అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా ఉన్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు తెలియజేశారు. కలెక్టర్ హిమాంశు శుక్లా మీడియాతో మాట్లాడుతూ నూతనంగా నెల్లూరులో గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు కలపడం జరిగిందని, ఈ మండలాల్లో ఉన్న సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా పారిశ్రామికంగా క్విక్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే పలు రోడ్డు భూ నిర్మాణానికి భూ కేటాయింపులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, పట్టాదారు పాస్ పుస్తకాలు మ్యూటేషన్లో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ 3 మండలాలు తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మర్జ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు ఇక్కడ వచ్చి ఆర్డీఓ ఆఫీస్ గూడూరులో అన్ని శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమైన ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో క్రిస్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృష్ణపట్నం నోడ్ కింద నోటిఫై చేయడం జరిగింది. ఆ సంబంధంలో అక్కడ ఎవరికి ఎలా జరుగుతున్నాయి దీని మీద రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ చాలా ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ నేషనల్ హైవే సంబంధించిన పోర్ట్ రోడ్స్కి కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మాట్లాడి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఎలా తొందరగా పరిష్కారం చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు అన్ని శాఖలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు తెలిసి ఉంటుంది పట్టాదారు పాస్బుక్ పంపిణీ జరుగుతున్నాయి. అది కూడా గూడూరు మండల్లో 2 విలేజెస్లో వచ్చే నెలలో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు సుమోటో కాస్ట్ వెరిఫికేషన్స్, మ్యూటేషన్స్, తర్వాత పట్టాదారు పాస్బుక్, వెబ్ ల్యాండ్ 2లో వచ్చిన కొత్త మాడ్యూల్స్ గురించి కూడా అవగాహన కల్పించడం చేయడం జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన ఎంజీఎన్ఆర్ఎస్ కింద రోడ్స్ శాంక్షన్ అయింది. ఆ రోడ్స్ ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, క్యాటిల్ షెడ్స్ ఎలా పూర్తిగా కంప్లీట్ చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించిన ఇప్పుడు ఈ క్రాప్ కొంత స్లోగానే ఉంది. సో ఆఫీసర్స్ని మోటివేట్ చేయడం జరిగింది. దీంతోపాటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కానీ ఎస్ఐఆర్ ఎలక్షన్ రిలేటెడ్ ఈ 3 మండలాల్లో కొంచెం వేగవంతంగా ఎలా చేయాలి దీని మీద కూడా కసరత్తు చేయడం జరిగింది. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ చేసుకొని రాబోయే రోజుల్లో ఎలా 2-3 మంత్స్లో ఈ వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు తయారు చేయడం జరిగింది. నాతో పాటు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, 3 తహసీల్దార్, ఎంపీడీఓ, డిఎల్డిఓ, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డివిజనల్ లెవెల్స్, ఆ తర్వాత ఈ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ డి లెవెల్లో ఆఫీసర్స్తో ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ 3 మండల్స్ నెల్లూరులో వచ్చిన తర్వాత ఈ 3 మండల్స్లో కూడా అభివృద్ధి జరగాలి. ఆ 3 మండల్లో ఉన్న సమస్య త్వరలోనే పరిష్కారం చేయాలి ఆ ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. రెగ్యులర్గా నేను కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇక్కడే విజిట్ చేస్తూనే ఉంటారు. ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఎంత దగ్గరగానే ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగానే సాల్వ్ అవ్వాలి దీని మీద కృషి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు తమ వంతు సహాయం అందించాలని మానవ సేవే మాధవ సేవ అని రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన
రోటరీ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో రోటరీ క్లబ్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి మాట్లాడుతూ, మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏం చేశామనేది ముఖ్యమని, సేవా కార్యక్రమాల వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో మల్లు విజయ్ కుమార్ రెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, దశరథ్ రామరెడ్డి, ముని గిరీష్, సురేష్ రెడ్డి, వాసుగౌడ్, పివి కృష్ణయ్య, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నవాడిని, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కరతాల జరుగుతుంది ఎందుకంటే ఈ క్లబ్లోకి రావడమే మనందరం అదృష్టవంతులు. 1905లో ప్రపంచ స్థాయిలో మనకేం చూస్తే అప్పుడు మనకి ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఆ సమయంలోనే సామాజిక సేవకి రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకంటే యూరోపియన్స్ మన చరిత్రగా చదివినట్లయితే ఈ సామాజిక సేవా దృక్పథం చాలా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి క్లబ్లో మన గూడూరు అందరూ ఉండడం, ఈరోజు నన్ను కూడా మీలో ఒక భాగస్వామిగా పిలవడం నేను చాలా సంతోషపడుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి శ్యామ్ సుందరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, విజయ్ కుమార్ రెడ్డికి, సెక్రటరీకి, ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా సభ్యులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. మరి ఇప్పుడే చెప్పాను, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ ప్రకృతి దేవో భవ. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి రోటరీ క్లబ్లో. మరి నాకు ఒక చిన్న అంశం ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజాసేవ. మనందరికీ తెలుసు, మరి అరిస్టాటిల్ ఎక్కడున్నారో కానీ మేనేజ్ ఎ సోషల్ ఎనిమల్ అన్నాడు. మానవుడు సాంఘికమైన జంతువు అన్నాడు. సంఘంలో కలిసి ఉన్నప్పుడు మనం ఒక్కసారి 450 కోట్ల క్రితం ముందుకే వెళితే ఈ భూమి ఎలా ఏర్పడింది, మనుషులు ఎలా వచ్చారు, మరి ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి కానీ మీరు చరిత్ర చదివితే 450 కోట్ల క్రితం సూర్యుడి నుంచి ఒక అగ్గి కడుపు బయటకు వచ్చి చల్లారి భూమిలాగా ఏర్పడి, దాంట్లో అనేకమైన జీవులు, వాతావరణం ఏర్పడి, ఫ్లాజెల్లేట్ అనే ప్రాథమిక జీవరాశి ఏర్పడి, ఆ తర్వాత స్తన్యజీవులు వచ్చి, ఆ క్రమంలోనే మానవ పరిణామ సిద్ధాంతాల ప్రకారంగా చార్లెస్ డార్విన్ ఎక్కడున్నారు కానీ మనుషులు అనేటువంటి ఇంత తెలివైనటువంటి వాళ్ళు ఏర్పడిందని మనకు తెలియజేశారు. మరి ఆ క్రమంలో మరి ఇవాళ సామాజిక సేవ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. మనిషి ఎంతకాలం బతుకుంటారని కాదు. అందుకని ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, లైఫ్ ఈజ్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్ అని. లైఫ్ ఈజ్ షార్ట్, ఇవాళ ఉంటాం, ఇది ప్రజెంట్ వర్తమానం. రేపు ఉదయం మనం ఉంటామో లేదో ఎవ్వరు గ్యారెంటీ లేదు. ఆర్ట్ ఈజ్ లాంగ్. ఏమి ఆర్టికల్ లాంగ్ అంటే మనం ఎంతకాలం ఉంటాను కాదు, కానీ ఏమి సేవ చేసి ఎంత సమాజానికి పనికొచ్చి ఏం చేసామనేది చాలా గొప్పతనం. ఇది మన జీవితంలో మనం అందరికి కూడా, ఇవాళ నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళే. ఎందుకంటే ముందు తరం వాళ్ళకి ఈ సమాజం ఏడల బాధ్యత, సమాజం అంటే ఏమిటి, సామాజిక స్పృహ, అసలు ఎందుకు సోషల్ సర్వీస్ చేయాలి, ఏమొస్తుంది సోషల్ సర్వీస్ చేస్తే, ఏమైనా డబ్బులు వస్తాయా, బంగారం వస్తాయా, ఇంకోటి వస్తాయా, మరి ఏమి రాదానికి ఎందుకు చేయాలనేది మరి మీరందరూ రోటరీ క్లబ్కి వచ్చినప్పుడే మీరు మీ మంచి మనసు ఇక్కడే ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో కొంత మన సమాజానికి పనికి రావాలి. మరి ఏమిటి ఈ యొక్క ప్రజాసేవ అంటే ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఒక మంచి నవంబర్ 25 రోజులు
నిర్వహించారు. అదేవిధంగా పాఠశాల స్థాయిలో శ్రీ కోటిరెడ్డి గారు, శ్రీమతి సుబ్బమ్మ దంపతులకు ప్రకాశ్ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీ బలరామరెడ్డి గారు వారి జననము. రోటరీ క్లబ్ ప్రతి వారం ఈ మీటింగ్ జరిగేది సర్వసాధారణం. ఆ భాగంగానే ఈరోజు మా సురేంద్ర గారు, మా బంధువు సురేంద్ర గారు ఢిల్లీలో ఉంటాడు. ఆయనకి ఒక స్పీకర్ అన్న మంచి వ్యక్తిని చెప్పమని అడిగినప్పుడు డాక్టర్ బండి బలరామరెడ్డి గారు, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు, మంచి వక్త, మన రోటరీ మిత్రులకి ఆయన ఏ విధంగా అయితే మోటివేషన్ ఉంటుందో అది చెప్తా అని చెప్పాడు. ఆ సబ్జెక్టు కూడా మనల్ని అడిగాడు. మన రోటరీ సర్వీస్ చేస్తుంది కాబట్టి సామాజిక సేవ, దాని ప్రాముఖ్యత, దాని మీద సబ్జెక్టు నేను చెప్తా అని చెప్పాడు. కాబట్టి ఈ సందర్భంగా బండి బలరామరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే వచ్చిన రాధయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ రోటరీ సభ్యులంటే సేవ చేసే అందరు మెంబర్లు కాబట్టి ఈ ప్రతి వారం మన మెంబర్లు ఉన్నారు కాబట్టి మనం చెప్పుకునే సర్వసాధారణం. ఇప్పుడు కొత్తగా ఈరోజు ఎన్జిఓస్ ఒక 5-6 మంది వచ్చారు కాబట్టి ఒక చిన్న విషయం, మనిషి సాధారణంగా పుట్టేటప్పుడు వారికి తెలియదు, చనిపోయేటప్పుడు కూడా వారికి తెలియదు. ఈ మధ్యకాలంలో పుట్టిన చనిపోయిన మధ్యకాలంలో ఒక వ్యక్తి సమాజానికి ఎన్నో చేయొచ్చు. ఆ భాగంగానే మనమంతా కూడా మనకి తోచిన విధంగా మనకి ఏదైనా సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరికీ పెద్దవారు ఉన్నారు అందరూ. ఒక విషయం అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. మనము చనిపోయిన తర్వాత మన బాడీని దహనం చేస్తే వచ్చేది బూడిద వరకే. అదేవిధంగా మన పెద్దవారి కాడి నుంచి కళ్ళు దానం చేసి ఐ డొనేషన్ అయితే జరుగుతూ ఉంది. ఆ కోవలోనే అందరు పెద్దవారు, రోటరీ, పైపెచ్చు లైన్స్, మిగతా ఒక మెడికల్ సంబంధించిన అందరూ ఉండాలి. కాబట్టి మనం ఏదన్నా బ్రెయిన్ డెత్ అయినప్పుడు మన శరీరంలో ఏవైతే అవయవాలు పనికొస్తాయో అవయవాలు దానం చేసే అవకాశం ఉంటే ముడుకు అవి చేస్తే బాగుంటుంది చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను అవయవ దానం చేయాలని చెప్పి నేను 2 years చేయను. నాకు ఏ విధంగా లాగిన్ కావాలా, ఏ విధంగా ఎన్రోల్ కావాలో నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఒక 4 నెలల ముందు నేను అవయవ దానం చేసేదానికి డోనర్ అయ్యి ఎన్రోల్ అయినా. అంటే బ్రెయిన్ డెత్ అయితేనే మనకు సంబంధించిన అవయవాలు ఏవైతే మనకు పనికొస్తాయో వాటినే మనకి తీసుకుంటారు. దానికి ఏంటంటే ఒక మన కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని. కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఏదైనా అవకాశం ఉంటే మనందరూ కూడా చనిపోయిన తర్వాత మన బాడీని కాల్ చేస్తే వచ్చేది బూడిద కాబట్టి ఆ విధంగా కాకుండా మన ద్వారా కొంతమందికైనా ఉపయోగపడే విధంగా ఉంటే మన జీవితం ధన్యవాదాలు. కాబట్టి ఆ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని నా వ్యక్తిగత చెప్తున్నా. అదేవిధంగా ఈరోజు ఎన్ని పని ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన రోటరీ సభ్యులకి సమాజ సేవ, దాని ప్రాముఖ్యత మీద ఉపన్యాసం ఇచ్చడానికి వచ్చిన వక్త డాక్టర్ బండి బలరామరెడ్డి గారికి మరొకసారి నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిచినప్పుడు వచ్చినటువంటి మా పెద్దలందరూ అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సునీత సేవా సంస్థగా
25 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో బ్యూటిషియన్ కోర్సుపై మహిళలకు శిక్షణ ఇచ్చారు. సంస్థ కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యూటిషియన్ అనేక కోర్సులు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సంస్థలో శిక్షణ పొంది ఈరోజు అనేక మంది ఎన్నో ఉన్నత స్థాయిలో ఉన్నారని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు బాగుంటాయని తెలిపారు. 20 మందికి ఈ కోర్సు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత బ్యూటిషియన్ కోర్సు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఈ కోర్సు మామూలుగా సిటీస్లో ఎక్కడైనా నేర్చుకోవాలంటే 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది సర్టిఫికేట్ కోర్సు. ఈ సర్టిఫికేట్ ఉంటేనే పార్లర్స్ రన్ చేయగలుగుతారు. మామూలుగా కూడా ఈ సర్టిఫికేట్ లేకుండా కోర్సులే దాదాపు 30,000 దాకా తీసుకుంటున్నారు. మనము ఎటువంటి నెలవారీ ఫీజులు లేకుండా పూర్తి ఉచితంగా ఈ కోర్సు నేర్పిస్తున్నాము. అలాగే టైలరింగు, మగ్గం, వాషింగ్ పౌడరు, ఫినాయిలు, వైరు బుట్టలు ఇలా 25 రకాల కోర్సుల్లో గత 26 సంవత్సరాలుగా మహిళలకి శిక్షణ ఇస్తున్నాము. ఈ శిక్షణ పూర్తిగా కూడా మేము ఎక్కడ డొనేషన్స్ కానీ గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేకుండా 26 సంవత్సరాల నుంచి సొంత నిధులతోనే సొంత బిల్డింగ్లో ఇవన్నీ నిర్వహిస్తున్నాము. ఈ కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు కాల పరిస్థితుల్లో మగవారి సంపాదన చాలదు కాబట్టి మహిళలు కూడా ఇలా ఇంటి వద్దనే ఉంటూ స్వయం ఉపాధి పొందే వృత్తుల వల్ల కుటుంబానికి ఎంతో ఆసరా అవుతున్నారు. ఇప్పటికే 10,000 మంది వరకు నేర్చుకొని ఎంతోమంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళా సాధికారత సాధించాలంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుండాలా, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి సాధించాలా. అట్లా సాధించేదానికి మహిళల్ని చైతన్యపరచడమే సునీత సేవా సంస్థ లక్ష్యం. ఈ కోర్సుని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీని ద్వారా బాగా బ్యూటిషియన్ కోర్సు నేర్చుకొని ఉపాధి పొందుతారని ఆశిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సునీత సేవా సంస్థలో టైలరింగ్ నేర్చుకున్నాను. శారీ ఫిల్లింగ్ నేర్పించారు మేడము, వాషింగ్ పౌడర్ నేర్పించారు. ఇప్పుడు బ్యూటిషియన్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. నేను టైలరింగ్ చాలా బాగా నేర్పించారు ఇక్కడ. నేను నావి నేనే కుట్టుకుంటున్నాను. నేను అందరికీ కుడుతున్నాను కూడా. ఖచ్చితంగా దీనివల్ల నాకు ఉపాధి నేనైతే పొందుతున్నాను. అలాగే బ్యూటిషియన్ కూడా నేర్చుకొని నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను. కానీ నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో చూశాను మేడం, స్టార్టింగ్ వీడియో. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సునీత సేవా సంస్థలో నేను శిక్షణ తీసుకుంటున్నందుకు ఒక గొప్ప ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ సునీత సేవా సంస్థలో నేను ఉన్నందుకు ఖచ్చితంగా నేను చాలా ప్రౌడ్గా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేడంకి, సార్కి కృతజ్ఞతలు మేడం. కొంచెం డిస్టెన్స్ ప్రెస్ చేసి మీరు 3 యూనిట్స్ తక్కువ వేస్తున్నారు. ఇంకొక 2 ఇక్కడ ఇంకొంచెం దగ్గర కొంచెం 2005లో మా మమ్మీ ఇక్కడే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. అదేవిధంగా నేను మా సిస్టర్ కూడా ఇదే సంస్థలో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని ఇక్కడే మళ్ళీ మేము శిక్షణ ఇస్తున్నాము. మేడం మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాడి రైతుల సంక్షేమానికి జనవరి నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనుబోలు మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ గురువారెడ్డి తెలియజేశారు. అందులో భాగంగా బుధవారం నాడు
కొమ్మలపూడి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పశు పోషణ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక పాల దిగుబడి తదితర అంశాలపై పాడి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వీరంపల్లి పశు వైద్య అధికారి డాక్టర్ మహమ్మద్ షరీఫ్, సిబ్బంది హమీద్, పవన్, శ్రీనివాసులు, బాబు, గ్రామంలోని రైతులు, ఫార్మా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఈ నెల 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు నిర్వహించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజున కొమ్మలపూడి గ్రామంలో ఈ పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే పశువులకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రక్షణలు రైతులు తీసుకోవాలి, పాలు దిగుబడి పెరగడానికి అనారోగ్యంగా ఉన్న పశువులను ఏ విధంగా మనం ఆరోగ్యంగా చేసుకొని వాటి పాల ఉత్పత్తిని పెంచుకోవాలనే వాటి మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా పశువులకు రైతులకు సంబంధించి ఎటువంటి స్కీములు ఉన్నాయో కూడా అంటే మినీ గోకులం గురించి కానీ లేదా పశు బీమా గురించి కానీ అలాగే సకాలంలో పశు వ్యాధులకు సంబంధించిన టీకాల గురించి కానీ రైతులకు అవగాహన కలిగించడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా పశువులకు గర్భవ్యాధులు ఏదైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన వైద్యం చేయడం జరిగింది. ముఖ్య కారణాలు ఏంటంటే అనారోగ్యంగా ఉన్న పశువులకి ముఖ్యంగా మనం రైతులు పాడి పశువులకు పెరుగు మందు అంటే నట్టల నివారణ మందులు ఇవ్వకుండా వాటిని అలాగే మేపకుండా ఉండడం వల్ల సకాలంలో ఎదక రాకపోవడం, ఒకవేళ ఎదకొచ్చినా కూడా కట్టకపోవడం, అటువంటి సమస్యలకు గర్భవ్యవస్థ వ్యాధులకు ట్రీట్మెంట్ చేసి మందులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్కీముల గురించి ముఖ్యంగా పశు బీమా అంటే ప్రతి రైతుకు కూడా ప్రతి సంవత్సరానికి 5 పశువులకు పశు బీమా అనే పథకం ద్వారా చనిపోయిన తర్వాత పశువుకు ముందుగానే మనం కనుక ఇన్సూరెన్స్ కనుక చేసుకున్నట్లయితే జాతి గేదెలకైతే 300 రూపాయలకి కనుక మనం కట్టినట్లయితే అది చనిపోయిన తర్వాత అంటే దాదాపు మీకు 3 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్లో ఉండడం జరుగుతుంది. ఆ క్లెయిమ్లో పశువు కనుక చనిపోతే ఆ 3 సంవత్సరాల లోపు మీరు కట్టిన 300 రూపాయలకు గాను 30,000 రూపాయలు మీకు అందడం రైతులకు నష్టపరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ప్రతి పశువు కూడా ట్యాగ్ వేసుకొని ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ పథకం వర్తించాలి అంటే ఆ పశువుకి ఖచ్చితంగా ట్యాగ్ వేసి ఉండాలి. అలాగే జాతి పశువులు కాకుండా నాటు పశువులకైతే 148 రూపాయలు కనుక చెల్లించినట్లయితే ఆ పశువు 3 సంవత్సరాల లోపు కనుక చనిపోయినట్లయితే దానికి 15,000 రూపాయలు మీకు నష్టపరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఈ మనకు 75% రాయితీ ఇచ్చి గవర్నమెంట్ నష్టపరిహారాన్ని పశు బీమా పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక పథకం ఏంటంటే ప్రతి పశువు కూడా ఏఏ చేసి అంటే కృత్రిమ గర్భధారణ చేసి ప్రతి పశువు కూడా మనం గర్భధారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ SSS అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్ అనే పథకాన్ని తీసుకొచ్చి మనుబోలు మండల పరిధిలోని బద్దివోలు క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై నుంచి ఒరిస్సాకు వెళ్తున్న లారీని బద్దివోలు క్రాస్ రోడ్డు సమీపంలో నాయుడుపేట నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న దోస్తు ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాయుడుపేట నుంచి దోస్త్ ఆటోలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తూ అతివేగంగా వెళ్లడంపై ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు, అక్రమ రేషన్ బియ్యం సరఫరా వివరాలు తెలియజేయాల్సి ఉంది. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఓం యోగగమ్యాయ నమః ఓం యోగదేవ్యై నమః ఓం తపస్వై నమః ఓం జ్ఞానరూపాయ నమః ఓం నిరాకరాయ నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయకాయ నమః ఓం భూతాత్మికాయ నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశాయ నమః ఓం భూతధారణ్యై నమః ఓం స్వరానారీ మతింగదాయ నమః ఓం షోడశధారవత్తిన్యై నమః ఓం మోహితాయ నమః ఓం అశంభవాయ నమః ఓం శుభ్రాయ నమః ఓం సూక్ష్మాయ నమః ఓం మంత్రాలయ నమః ఓం నిరాశయ నమః ఓం నిమగ్నాయ నమః ఓం నీలసంకాశాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం హరాయ నమః ఓం పరాయ నమః ఓం సర్వజ్ఞానవృతయ నమః ఓం అనంతాయ నమః ఓం శక్తి నమః ఓం దుర్లభరూపిణ్యై నమః ఓం సరస్వతయ నమః ఓం సర్వాంగతాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయకాయ నమః ఓం దుర్గాదేవ్యై నమః నానావిధ హరమిళభద్ర అక్షరాం సమర్పయామి. వనస్పతితో పునఃగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. वनस्पति धूपमाग्रापयामि. साक्षात् दीपं दर्शयामि. धूपदीपान्तरं शुद्धोदक आचमनीयं समर्पयामि. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. చిల్లకూరు మండలంలో కాంగ్రెస్ సహాయంలో 13,000 ఎకరాల సీలింగ్ భూములను సేకరించారు. సీలింగ్ భూములను పేదలకు ఎక్కడ ఇచ్చారో అధికారులు స్పష్టం చేయాలి. గత 4 ఏళ్లుగా సీలింగ్ భూములపై పోరాటం చేస్తున్న చర్యలు మాత్రం శూన్యం. వందలాది ఎకరాల సీలింగ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. సీలింగ్ భూముల అన్యక్రాంతంపై అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు జాతి రహదారి వెంబడి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయి. సీలింగ్ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ రామకృష్ణయ్య, సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంజయ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకూరు వేమయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్, గూడూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకులు జి సుబ్బరామరాజు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా 13,000 ఎకరాలు ల్యాండ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఆదేశాల మేరకు సేకరించడం జరిగింది. ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఆ 13,000 ఎకరాలు ఎవరెవరో పంచిపెట్టారు, ఎంత భూమి మిగిలింది అని ఆర్టీఏ ద్వారా కానివ్వండి, పీజీఆర్ఎస్ ద్వారా కానివ్వండి దరఖాస్తు చేసాం. 2023
2023లో 2023 నుంచి 2024, 25, 26 తిరుగుతూనే ఉన్నాము. ఆర్టీఏ దరఖాస్తు కానీ, గత ప్రభుత్వంలో ఉండే స్పందన కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పీజీఆర్ఎస్ ద్వారా కానీ ఎప్పుడు కూడా ఒక్కదానికి కూడా జవాబు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, 13,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. పేద ప్రజలకు చెందాల్సినటువంటి భూములు రియల్టర్లకు ఇస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ చిల్లకూరు మండలం ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి లేఅవుట్లో తెలుగుగంగ కాలువ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో సొమ్ము వెచ్చించి కాలువ తవ్వడం జరిగింది. దాన్ని పూర్తి చేసి లేఅవుట్ చేశారు. ఆ రోజునే మేము కాగితం పెట్టాం. ఇప్పటి వరకు దాని మీద దరఖాస్తుకి ఆన్సర్ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వరగలి క్రాస్ రోడ్ నుండి కోట క్రాస్ రోడ్ వరకు ఎక్కడ ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాబడలేదు. అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు. సీలింగ్ ల్యాండ్స్ ఎక్కడ కూడా దురాక్రమణ జరగలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ నుండి విఆర్ఓ రాసినటువంటి రిపోర్ట్ నాకు పంపడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాశాను. దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ ద్వారా కానీ ఎంక్వైరీ జరిపి రిపోర్టు పంపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ విఆర్ఓ రిపోర్ట్ పెట్టేసి పీజీఆర్ఎస్లో ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం ఆలోచన చేయండి అని నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా వరగల క్రాస్ రోడ్ నుండి కోట క్రాస్ రోడ్ వరకు లేఅవుట్లే లేవు. ఎక్కడ గోడలు కట్టలేదు, ఎక్కడ మట్టి తోలలేదు. గుంట పొరంబోకులు కానీ, మేత పొరంబోకులు కానీ, కాలువ పొరంబోకులు కానీ ఎక్కడ ఆక్రమణ జరగలేదని చెప్పి పీజీఆర్ఎస్లో ఎండార్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా, నేను అడుగుతున్నాను, మీరు ఎక్కడైనా ఒక్క సెంటు భూమి కూడా ఇక్కడ ఎక్కడైనా వ్యవసాయం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. 367 సర్వే నెంబర్ కానీ, 438 సర్వే నెంబర్ కానీ, 364 కానీ, నక్కలవారి కంట్రికి భూములు కానీ ఎక్కడైనా సరే ఒక్క సెంటు భూమిలో వ్యవసాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. 54.5 ఎకరా ఏపీఐఐసికి ఇవ్వడం జరిగిందని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో మొన్న కలెక్టరేట్లో చెప్పడం జరిగింది. 54.5 ఎకరాలో 50 సెంట్లు కూడా ఏపీఐసి ఆధ్వర్యంలో ఉందా అని నేను అడుగుతున్నాను. కాబట్టి దీనిపైన పూర్తి వివరాలు సేకరించి సిబిఐ ఎంక్వైరీ జరగాలని విజిలెన్స్ కానీ, అదే మరిగా ఏ అయితే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్హెచ్ సంబంధించి 2 పక్కల గోడలు కట్టేసి పెద్ద పెద్ద వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నాను, సీలింగ్ భూములు దాదాపుగా ఓన్లీ బైపాస్ పక్కనే దాదాపు 2,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 2,000 ఎకరాల్లో మీరు ఎవరికి పేదవాడికి ఒక పట్టా ఇచ్చారో ఆ పేదవాడి పేరు ఇవ్వమని చెప్పి నేను ఆర్టీఏ పెట్టాను. ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా దరఖాస్తులు పెట్టినప్పటికీ ఒక్కదానికి కూడా జవాబు ఇవ్వడం లేదు. ఈ అధికారులు ఎందుకు సస్పెండ్ చేయకూడదు, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ కలెక్టర్ కానీ, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ, ఆర్డీఓలు కానీ అందరూ పొల్యూట్ అయిపోయినటువంటి పరిస్థితి. దీనిపైన వెంటనే విచారణ జరిపించాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అదే మాదిరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటూ ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. We want justice. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. We want justice. We want justice. We want justice. విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే విచారణ జరపాలి, సీలింగ్ భూములపై వెంటనే. We want justice. We want justice. We want justice. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భూములపై వెంటనే, సీలింగ్ భూములపై వెంటనే, సీలింగ్
సీలింగ్ భూములపై వెంటనే 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 ప్రజలారా, మిత్రులారా, ఈ గూడూరు నియోజకవర్గంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. భూములన్నీ ప్రైవేట్ పరం చేసేశారు. అంతా కార్పొరేట్ దారాదత్తం చేసేశారు. ఎవరిని అడిగితే కాంగ్రెస్ తరఫున మేము అడిగితే జవాబు ఇచ్చే అధికారే ఈ గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ కనబడడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క ఆస్తులు కూడా ధ్వంసం అయిపోతున్నాయి. అంతా దగాకోరు చేతులకు వెళ్ళిపోతున్నాయి. మిత్రులారా, ఒక్కసారి గమనించండి. ఈ నేషనల్ హైవే పక్కనుండి అంత భూములన్నీ పొరంబోగు భూములు, సీలింగ్ భూములు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇదే దారిలో కలెక్టర్ గారు పోతుంటారు, ఎమ్మెల్యే గారు పోతుంటారు. వాళ్ళంతా కనిపిస్తుందో లేదో అర్థం కావడంలే. మాకైతే ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి. సీలింగ్ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్కి ఇచ్చేశారు. మరి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మినిస్టర్లు కానీ ఈ రోడ్డు పోతూ ఉన్నప్పుడు అరే ఈ భూములు ఎవరివి, ఇవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎలా ఎందుకు ఇచ్చినారని ఒక్కరన్నా జవాబు చెప్పేవాళ్ళు, అడిగేవాడు లేకుండా పోయారు. కాంగ్రెస్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మిత్రులారా, ప్రజలు మేల్కొనకపోతే మనకు ప్రభుత్వ భూమి అనేది ఒక్క సెంటు కూడా ఈ గూడూరు నియోజకవర్గంలో మిగలదు. మీరు ఆ పక్క వాకాడు మండలం నుంచి ఈ పక్క గూడూరు, చెన్నూరు ఏరియా వరకు కూడా ఏ ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. ప్రతిదీ కూడా దగాకోరుల చేతులకి వెళ్ళిపోతూ ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ గవర్నమెంట్ అంటే ఇష్టం లేదు. ఇదంతా ప్రైవేట్ పరమే. ఇది గవర్నమెంట్ పేరుకి గవర్నమెంటే కానీ ఇది ఎక్కడ గవర్నమెంట్ భూములు కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ కాపాడుకునే ఇది ధ్యాసే లేనట్టు అనిపిస్తుంది. ఈ యొక్క స్కీములు కానీ ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కానీ ప్రతిదీ ప్రైవేట్ పరంగానే ఆలోచిస్తుంది. పూర్తిగా వ్యాపారమయం చేసేశారు. ఈ రాజకీయాలు అంటేనే వ్యాపారమయం అయిపోయినాయి. ఇది పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గవర్నమెంట్ అనేది తుడిచిపెడుతుంది. ఏ గవర్నమెంట్ లేదు, అన్ని ప్రైవేటు, అన్ని కార్పొరేటు. నువ్వు పోటు చూస్తే కార్పొరేట్ సెక్టర్లు వెళ్ళిపోతాయి, ఎడ్యుకేషన్ కార్పొరేట్ సెక్టర్లో వెళ్ళిపోతాయి, భూములు కార్పొరేట్కి అప్పచెప్పేస్తారు. ఇక నువ్వు అక్కడెక్కడో భూమి 99 పైసలకి అమ్మి ఇచ్చేస్తాడు ఎకరా. ఈ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో మిత్రులారా, ఒక్కసారి ఈ ప్రజలందరూ కూడా ఆలోచించి నిద్ర మేలుకోవాలనే కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా ప్రజలకి విన్నవించుకుంటున్నాం. గవర్నమెంట్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాత్రము మీరు ఎక్కడెక్కడ ఏమి అన్యాయాలు చేశారో మేము కింద నుంచి లోడుతాం. ఎవరైతే అన్యాయాలు చేస్తారో అధికారులు కానీ అనధికారులు కానీ రాజకీయ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కాంగ్రెస్ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను డాక్టర్ రామకృష్ణ నేను మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్. చిల్లకూరు మండలంలో ఇప్పటి వరకు ప్రభుత్వాధీనంలో ఉన్నటువంటి వేల ఎకరాల సీలింగ్ భూములను పేదలకు పంచకుండా పెత్తందారులు, భూస్వాములు, లేఅవుట్ యాజమాన్యాలకు అడ్డదారిలో వందలాది ఎకరాలను కట్టబెట్టడం జరిగింది. సంబంధిత రెవెన్యూ అధికారులు కోట్లకు పడగలెత్తారు. వారందరిపై కూడా సిబిఐ, ఏసీబీల విచారణ ద్వారా లోతుగా దర్యాప్తు జరిపి సీలింగ్ భూములను వాటి వివరాలను వెలికితీయాలి. సంబంధిత రెవెన్యూ అధికారులకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పలుమార్లు విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇవ్వడం జరిగినా ఈనాటి వరకు కూడా దానిపై విచారణ చేపట్టలేదు. ఎందుకో మౌనముద్ర వహిస్తున్నారు. ఈ సీలింగ్ భూముల వ్యవహారంలో వేల కోట్లు చేతులు మారి ఉన్నాయి. కాబట్టి సీలింగ్ భూముల్లో జరిగిన అవినీతిపై, లేఅవుట్లో కలిపిన సీలింగ్ భూములపై
గుంతపురం బోగులు, కాలువపురం బోగులు, అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా లేఅవుట్లలో కలిపి ఉన్నారు. వారందరిపై లోతుగా విచారణ జరిపి సంబంధిత రెవెన్యూ అధికారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్. ఈరోజు భారతదేశంలో హిందువుల భూములు కాపాడడానికి దేవాదాయ శాఖ ఉంది. అలాగే ముస్లిం భూములు చేయడానికి వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. క్రిస్టియన్ భూములు కాపాడడానికి మిషనరీస్ ఉన్నాయి. ఒక్క గవర్నమెంట్ అసైన్ సీలింగ్ భూములు కాపాడడానికి ఎవరు లేరు, ఎవరు రారు. దానికోసం ముందుకు వచ్చేది మా కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా అడిగేది ఒకటే, ఈ భూములు ప్రభుత్వం చెందిన ప్రతి ఒక్క భూమిలో ప్రతి ఒక్క సెంటు, ప్రతి ఒక్క వెనకబడిన బలహీన వర్గాల చెందాలని మాత్రం తప్ప ఈరోజు జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్కి కొమ్ము కాస్తారో వాళ్ళకి 99 పైసలకి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఇస్తున్నారు. దీనికి కారణం ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు. ఈరోజు మన భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకొని ఏం చేయాలో తెలియక ఆటో డ్రైవర్లు గాను ఇంకో పని చేసి బతుకుతున్నారు. విద్యావంతులైన వాళ్ళకి కనీసం ఒక 10 మందికి 1 ఎకరా భూమి ఇచ్చి, ఒక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చి, 1 ఎకరా భూమిలో ఏదో ఒక పరిశ్రమ పెట్టుకొని తోడ్పడి ప్రభుత్వం ఎక్కడా లేదు. అది చేసింది చేయబోయేది ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశ అభివృద్ధి ఎప్పుడైనా చూసుకోండి, ఇప్పుడు కాక కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది తప్ప ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒక్క పరిశ్రమ తెచ్చి 100 మంది నిరుపేద విద్యార్థులకు ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము, ఉపాధి ఇచ్చామని చెప్పి నిరూపించగలరా? చేయలేరు. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా ఆదాని అంబాలకి మాత్రమే చేస్తుంది సేవ. పేదలకి బలహీనులకి చేయబోదు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు లక్షల ఎకరాలు గవర్నమెంట్ భూములు నాశనం అయిపోయాయంటే కారణం ఎన్డీఏ గవర్నమెంట్. జై కాంగ్రెస్. చిల్లకూరు మండలంలో గల సీలింగ్ల భూమిపైన, గవర్నమెంట్ భూములపైన పేదలకు, దళితులకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ప్రస్తుతం ఉన్న తహసీల్దార్కి ఎన్నోసార్లు విన్నపాలు జరగడం జరిగింది. ఈ జరుగుతున్న దోపిడీ పైన విచారణ జరపాలని చెప్పి గౌరవ కలెక్టర్ను కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ నేటికి విచారణ జరగకుండా ఏ కుంటి సాకులు చెబుతూ పోతున్న ఈ తహసీల్దార్ పైన కనీసం రిటైర్డ్ కాబోయే ముందైనా పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కుమార్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973లో తీసుకొని వచ్చారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో అప్పుడు మినిమం వచ్చేసి 54 ఎకరాలు దాటిన ఎవరైతే స్థలాలు, పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని ఈ యొక్క చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ తీసుకువచ్చిన ఈ యొక్క సీలింగ్ భూములను పేద ప్రజలకు, ఎస్సీ ఎస్టీలకు, లేకపోతే స్కూళ్ళు కట్టించడానికో, లేకపోతే ఏదో క్రీడా స్థలాలు ఏర్పాటు చేయడం కోసం ఆ రోజు సీలింగ్ భూములు తీసుకొచ్చారు. ఈ చిలకూరు మండలంలో సుమారు 13,000 ఎకరాలు రోడ్డు వైపు, బైపాస్ వైపున 2,000 ఎకరాలు సుమారుగా ఉన్నాయి. అయితే ఈ భూములన్నీ కూడా ఈరోజు ఏమైపోయిందంటే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈరోజు అక్కడ రియాల్టర్స్ తిరుగుతున్నారు. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ గత 2-3 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఇలాంటి అన్యాగ్రాంతం అవుతుంది, చర్యలు తీసుకోండి అంటే ఎలాంటి చప్పీడు లేదు. ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం, దుర్మార్గం, పేద ప్రజల యొక్క ఆస్తులు, వాళ్ళకి చెందాల్సిన స్థలాలను ఈరోజు ప్రభుత్వమే వాళ్ళకి కాపలాదాటుగా ఉండి ఈరోజు కాంట్రాక్టర్లకు, లేకపోతే ఎవరైతే బిజినెస్ మ్యాన్లుగా వీళ్ళందరికీ కూడా చేసి అడ్డగోలుగా ఈరోజు ప్రభుత్వం బిజినెస్కి ఈ వ్యాపారం చేసుకునే విధంగా ఈ యొక్క సీలింగ్ భూములను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రభుత్వం దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్నిసార్లు మేము కలెక్టరేట్ తిరగాలి, ఎన్నిసార్లు మండల ఆఫీసులు తిరగాలి, మీరు ఆ మాత్రం చర్యలు తీసుకోరా? పేద ప్రజల్లో జీవితాలు అలాగే అన్యాయం అయిపోవాలన్నా? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ యొక్క సీలింగ్ భూములపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఈ పేద ప్రజల భూములను, ఈ సీలింగ్ భూములను కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో రోటరీ క్లబ్ సమావేశం. ముఖ్య అతిథులుగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపల్ బలరాం రెడ్డి.
మనుబోలు మండల పరిధిలోని బద్యవలు క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.